ఏ రోజు ఏ పదవి అడగలేదు. పోనీ అధిష్టానం చక్రధరికి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఇయ్యనే ఇయ్యొద్దంటాడట ఈ ఎలవదొర. నువ్వు ఎవరు అసలు? నీకు సిద్దిపేటకి సంబంధం ఏంది? మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ, నీకు సబ్జెక్టు తెలుసా? నీకు రంగనాయక సాగర్ గురించి తెలుసా? అసలు అది ఎక్కడుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు చక్రధర్ని పట్టుకొని ఒక 10 మంది ఉన్నట దొంగ ముండా కొడుకు అంటాడు. ఒక బహుజన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేను సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఏళ్లుగా కొట్లాడుతున్నాం, జైలుకు పోయొచ్చినాం. నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాలు మొక్కినావు, నువ్వు నీ కొడుకు. అసలు నీ బతికెక్కడిది? పీజేఆర్ కాలు పట్టుకొని వచ్చినావు నువ్వు కాంగ్రెస్ లా. తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలకు వచ్చినావు. దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు. ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు. మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడతావు. డబ్బు అహంకారం తోటి బహుజనులను తక్కువ చూసుకుంటూ, ఎక్కడ బహుజనులు ఎదిగితే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈ రోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నావు.